ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. గౌరవనీయులు మాజీ ఎంపీ అన్న గొడవలింగ యాదవ్ గారు, మన అంజన్న గారు, మాజీ శాసనసభ్యులు, మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కేంద్రం ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాల దగ్గర అవుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వల్ల ఉద్యమాలకు తలొగ్గి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుంది, అణచివేత ఉంది, గౌరవం లేదు. చట్టసభలలో రిజర్వేషన్ రావాలంటే, స్థానిక సంస్థ రిజర్వేషన్ రావాలంటే అసలు వీళ్ళు లెక్క తేలాలి, ఎంతమంది ఉన్నారని లెక్కలేదు, మేము ఎట్లా అడగాలని అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు, చాలామంది ఎస్సీ ఎస్టీలు, ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది, కొన్ని రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే వాళ్ళకు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మరి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది కులగణనలో, జనగణనలో కులగణన పెట్టినమో ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దులుపుకుంటే కాదు. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం మేమందరం కూడా తమిళనాడు పోయి అక్కడ స్టడీ చేసి తమిళనాడు నుంచి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఉండాలని చెప్పి మాట్లాడడం, ఇక్కడ బీసీ సంఘాలు కూడా అడగడం, తప్పని పరిస్థితుల్లో చేయాలని చెప్పి అలా చేయడం, ఏది ఏమైనా వారికి స్వాగతిస్తూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మొదలు పెట్టాలి. తర్వాత చట్టసభలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఇమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాలి. జనగణన చేసినా అయిపోయింది, ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు. మాకు కావాల్సింది గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే, హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది. కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభలో కూడా 50% రిజర్వేషన్ ఇమ్మీడియట్ కలిగించాలి. 50% ఎప్పుడైతే విద్య, ఉద్యోగము, చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తారో, ఇమ్మీడియట్గా కలిగిస్తామని చెప్పి మీరు తీర్మానం చేస్తారో అప్పుడు సంపూర్ణంగా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఖచ్చితంగా మరి ఎవరు చేయని నిర్ణయాన్ని మీరు చేసినందుకు ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా మీ వెంట ఉండడానికి అవకాశం ఉంటుంది. కేవలం కులగణన చేసి మాత్రమే అయిపోయిందంటే కాదు. దీంతో పాటు నెక్స్ట్ క్యాబినెట్లో ఇవి కూడా మేము ఇస్తాం అని చెప్పినప్పుడు మాత్రమే మాకు నమ్మకం కలుగుతుందని చెప్పి మరి బీజేపీ నాయకులు కూడా, ఓబీసీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పుకోవడం కాదు, వెంటనే బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి. ఒక అడుగు మీరు ముందు వేసారు, బీసీలకి చేస్తామని. ఒక కులగణనలో ₹1 ఖర్చు కానీ పెట్టడం కాదు, బడ్జెట్ అలొకేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద బడ్జెట్ అలొకేషన్ చేయాలి, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో మేము చట్టసభల్లో కూడా జనాభా ప్రాతిపదిక మీద కలిగిస్తాం. 50%, కనీసం 50% చట్టసభలో రిజర్వేషన్ కలిగిస్తాం. స్థానిక సంస్థల్లో కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తాం. విద్యా ఉద్యోగాలు కూడా మీకు రిజర్వేషన్ కలిగిస్తాం అని చెప్పి ఈ 5 అంశాల మీద వెంటనే ప్రజలకు తెలియజేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు స్వాగతిస్తూ వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో మీదేమో చేసినాం, మాది మోడల్ అని చెప్తా ఉన్నారు. తప్పది. దయచేసి బీజేపీ పార్టీకి మేము చెప్తా ఉన్నాం,
మేము ప్రజలు బీసీ సంఘాల డిమాండు, బీసీ బడుగు బలహీన ఆర్థిక పరిస్థితి, ఆ నాయకుల డిమాండ్లను బట్టి మీరు చేయండి. ఎవరి మోడలు ఇప్పుడు ఏం మోడలు? ఇక్కడ జనాభాను తక్కువ చేసి చూపించిండ్రు, బీసీ జనాభాను తక్కువ చేసి చూపించిండ్రు. మేము 60% ఉండాలా, కానీ 45% తక్కువ చేసి చూపించిండ్రు. ప్లస్ దీన్ని మేమనడం కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాళ్ళే బహిరంగంగా చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలే బహిరంగంగా వాళ్ళు మాట్లాడినారు, ఆ పార్టీ నాయకులే. తర్వాత ఉట్టిగా ఎన్బరేషన్ చేస్తే అయిపోదు కదా. కామారెడ్డి డిక్లరేషన్లో విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ అనేది. మరి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఏమైంది చెప్పాలి. 48 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 11 సార్లు, 48 సార్లు అవకాశం ఇస్తే మొన్న 2021లో కూడా అంతకుముందు మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు కూడా, గతంలో ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు కూడా చేస్తామన్నారు, కులగణన మళ్ళీ వెనుకకు పోయినారు. ఇవాళ కర్ణాటకలో ఒక రాష్ట్రంలో చేసిండ్రు, సరే తెలంగాణలో చేసిందని చెప్తారు కదా, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, అక్కడ కులగణన చేసిండ్రు. అది ఎందుకు బహిర్గతం చేస్తలేరు? కర్ణాటకలో ఒక తీరు, తెలంగాణలో ఒక తీరు, ఇంకో తీరా. 6 నెలల్లో 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థలలో మేము ఎలక్షన్లో ఇస్తామని అన్నారు. విద్యా ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. మరి ఏ రిక్రూట్మెంట్లో మీరన్న 42% పైన ఏ ఒక్క నోటిఫికేషన్ అయినా పడ్డదా? ఎడ్యుకేషన్లో వచ్చిందా? మొన్న జరిగినటువంటి ఎంబీబీఎస్లో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు 42% రిజర్వేషన్ పైన ఎడ్యుకేషన్ మీద కల్పించిండ్రా? వెంటనే కల్పించని మేము అడుగుతా ఉన్నాం. ఒకరి మీద ఒకరు వేయడం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధానం అనేది ఉండాలి. ప్రతి రాష్ట్రంలో కూడా ఒకే విధానం ఉండాలి. 7 జనాభా లెక్కలు వచ్చినాయి 45 సంవత్సరాలు. 7 జనాభా లెక్కల్లో బీసీ జనగణన అనే పేరు రాలేదు. కేవలం బీసీలు అంటేనే చిన్న చూపు, బీసీలు అంటేనే ఒక ఓటు బ్యాంకుగా అవకాశం, ఓటు బ్యాంక్గా మార్చాలని చూసిన ఈ దేశంలో. కానీ వీళ్ళకు కూడా మనుషులే, వీళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలనేటువంటిది ఎక్కడ కూడా ఇవ్వలేదు. 2011 యూపీఏ ప్రభుత్వంలో కూడా దాన్ని తుడిచిపడేసింది. మరి రాజస్థాన్లో ఒకటి, కర్ణాటకలో ఒకటి, తెలంగాణలో ఒకటి. ఒక రాజకీయ క్రీడగా మారింది తప్ప వేరే అంశం లేదు. బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్లకు చట్టసభలో రిజర్వేషన్ కలిగించినప్పుడు మాత్రమే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీ ఎస్టీల మాదిరిగా వీళ్ళకు కూడా చట్టసభలో రిజర్వేషన్ వస్తేనే గౌరవం ఉంటుంది తప్ప ఉట్టి లెక్క తెలిసి పక్కకు పడేస్తే కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము 2014లోనే చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. స్థానిక సంస్థల్లో కూడా ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది. 2004లోనే ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసి బీసీ జనగణన చేయాలి, బీసీలకు రిజర్వేషన్ కలిగించాలని చెప్పి ఈ రాష్ట్రం సంబంధించినటువంటి బీసీ నాయకులను కూడా మరి అక్కడ పంపించడం జరిగింది. తీసుకుపోయి వాళ్ళకి పరిచయం కూడా చేయడం జరిగింది.